ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్కి విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడంలో భాగంగా ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆర్&బి గెస్ట్ హౌస్ నుండి వందలాది మందితో డప్పు సప్పులతో ర్యాలీగా వచ్చి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఆర్పీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 70% జనాభా కలిగిన మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో ఎస్సీ రిజర్వేషన్లు సమాన పంపిణ జరగకపోవడం వలన తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దానికి సాక్ష్యం ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ప్రధానంగా అన్ని డిపార్ట్మెంట్లలో మాల సామాజిక వర్గం పెద్దపీట ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ప్రతి అవకాశాల దగ్గర వివక్ష చూపుతూ అడుగడుగునా మాదిగల అభివృద్ధిని అన్ని రంగాలలో 58 కులాలకు రావలసిన అవకాశాలను ఒకే సామాజిక వర్గం మాలలు అడ్డుకుంటున్నారని ఇలాంటి నేపథ్యంలో న్యాయబద్ధమైన డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చేస్తేనే మాది ఉపకులాల అభివృద్ధి చెందుతాయని తక్షణమే ఏబిసిడీలుగా రిజర్వేషన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజకీయ రంగంలో ప్రాధాన్యత అనేది క్లియర్గా లేదు సార్. ఇక్కడ జనాభా పరంగా 70% మేము ఉన్నాం. దయచేసి ఇన్నేళ్ల పోరాటం మేము చేసుకుంటే వస్తే గౌరవ సుప్రీంకోర్టు కూడా తీర్పు క్లియర్గా ఇవ్వడం జరిగింది కనుక దాని సూచనలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయడం మీరు కొంత న్యాయం చేసి ఎంఎస్పీ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేలాదిగా ఒక మెసేజ్ పిలుపు ఇవ్వడగానే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గౌరవ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి ఈ యొక్క నివేదిక ఇవ్వడం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాలు మరియు మాదిగ ఉపకులాల అన్నిటికీ కూడా దండోర సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మన అధినేత మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులతోని ఫిబ్రవరి 7 తారీఖు నాడు వారి ప్రదర్శనను హైదరాబాద్ గడ్డ మీద నిర్వహించబోతున్నారు. అయితే వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లో తీసుకొస్తేనేమో స్వాగత డప్పు అవుతుంది, లేకపోతే ఏ వర్గీకరణ అయితే అడ్డుకుని కుట్రలు పడుతున్నటువంటి మాల స్వార్థపరులైనటువంటి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్లకు చావు డప్పు కొట్టబోతున్నామన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ నెల 10-12 రోజుల్లో మళ్ళీ మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటనకు కూడా వస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వేలాదిగా ప్రతి సంఘకు కూడా డబ్బు వేసుకొని రావాలని సందర్భంగా పిలుపునిస్తూ మరియు అంతిమంగా ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే సభను కూడా విజయవంతం చేయడం కోసం గ్రామాల వారీగా పల్లెలలో మన జాతి మొత్తం కూడా ఏదైతే కమిటీల నిర్మాణంలో కూడా భాగస్వామ్యమై నిర్మాణాత్మకంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకొని మన ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నంత వరకు వెనుదిరిగే ప్రసక్తి లేదని సందర్భం తెలియజేసుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా వచ్చి ఇక్కడ గౌరవనీయులు జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గారికి మన నివేదిక ఇచ్చిన సందర్భంగా అందరూ కూడా ఆదిలాబాద్ ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన ఈ యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై మాదిగ.